ఆల్ అబౌట్ మెకానికల్ ఇంజనీరింగ్. అసలు మెకానికల్ ఇంజనీరింగ్ ఎవరు తీసుకోవాలి, ఎవరికి సూట్ అవుతుంది, మెకానికల్ ఇంజనీరింగ్ తీసుకుంటే కెరియర్ ఆపర్చునిటీస్ ఏమున్నాయి ఏంటి అనేది కంప్లీట్ డీటెయిల్స్ మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము. ఓకేనా? సో మెకానికల్ ఇంజనీరింగ్ ఈజ్ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ అండ్ బ్రాడెస్ట్ బ్రాంచెస్ ఆఫ్ ది ఇంజనీరింగ్. It focuses on the design, analysis, manufacturing, operation and maintenance of the machines and mechanical systems. Mechanical engineers play a vital role in industries such as automotive, aerospace, robotics, మ్యానుఫ్యాక్చరింగ్, రిన్యూవబుల్ ఎనర్జీ అండ్ ఇండస్ట్రియల్ ఆటోమేషన్. ఈ డిఫరెంట్ ఫీల్డ్స్ అన్నిట్లోనూ మెకానికల్ ఇంజనీర్స్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటదమ్మా. నెక్స్ట్, ఉత్తమ మెకానికల్ ఇంజనీరింగ్ తీసుకోవాలా అంటే ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ ఓన్లీ మెకానికల్ ఇంజనీర్ యూ కెన్ ప్రిఫర్ ఏఐ ప్లస్ మెకానికల్ ఇంజనీరింగ్. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ట్రెండ్స్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ ఈస్ ద ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏఐ. ఇప్పుడు మనకి ప్యూర్ మెకానికల్ ఇంజనీరింగ్ కన్నా ఏఐ తో కాంబినేషన్ లో ఉందమ్మా. ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ ప్యూర్ మెకానికల్ యూ కెన్ ప్రిఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లస్ మెకానికల్ ఇంజనీరింగ్. Students are strongly encouraged to learn AI alongside with mechanical engineering because future industries demand engineers who can build smart machines and intelligent automotive systems. మనకి ఉత్త లైక్ నాలెడ్జ్ ఉండేది కన్నా దాని అప్లికేషన్ కూడా రావడం బెటర్ కదా. సో ఇప్పుడు మనకంతా రాబోయే కాలంలో మొత్తం అంతా డిజిటల్ అయిపోతుంది. సో మీకు గనక మెకానికల్ ఇంజనీర్ తీసుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉంటే మెకానికల్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకుంటే మీకు ఫ్యూచర్ లో కెరియర్ ఆపర్చునిటీస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్, ఎక్కడెక్కడ మనకి ఏఐ ప్లస్ మెకానికల్ ఇంజనీరింగ్ ఉంది అంటే ఏఐ ఫీల్డ్స్ లో మనకు ఉంది అంటే ఏఐ పవర్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇంటెలిజెంట్ రోబోటిక్స్, ప్రిడిక్టివ్ మెయింటెనెన్స్, స్మార్ట్ ఫ్యాక్టరీస్, నెక్స్ట్ డిజిటల్ ట్విన్స్, అటానమస్ మిషన్స్. వీటి అన్నిట్లోనూ మనకి మెకానిక్స్ ఇంజనీర్స్ విత్ ఏఐ స్కిల్స్ ఉన్న వాళ్ళు ఈ ఫీల్డ్స్ లో మనకి రాణించవచ్చు. నెక్స్ట్, వాట్ విల్ యూ స్టడీ? మెకానికల్ ఇంజనీరింగ్ కోర్ సిలబస్ ఏముంటుంది అంటే ఇవమ్మా మీకు ఉండే సబ్జెక్ట్స్: ఇంజనీరింగ్ మెకానిక్స్, మెకానిక్స్ ఆఫ్ సాలిడ్స్, ఫ్లూయిడ్ మెకానిక్స్, హైడ్రాలిక్ మెకానిక్స్. మీకు ఇంటర్ లో ఆల్రెడీ సగం ఈ కాన్సెప్ట్స్ తెలిసే ఉంటాయి. ఈ కాన్సెప్ట్స్ మీకు మెకానికల్ ఇంజనీరింగ్ లో ఉంటాయి. ఫ్యూచర్ స్కోప్: మెకానికల్ ఇంజనీరింగ్ తీసుకుంటే ఫ్యూచర్ ఎటు వెళ్ళొచ్చు మీరు అంటే రోబోటిక్స్ సైడ్ వెళ్ళొచ్చు, ఆటోమేషన్, ఏరోస్పేస్, ఆటోమొబైల్ ఇండస్ట్రీ, ఎలక్ట్రికల్ వెహికల్స్, రిన్యూవబుల్ ఎనర్జీ, మ్యానుఫ్యాక్చరింగ్, ఇండస్ట్రియల్ డిజైన్, స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్, ఏఐ ఎనేబుల్డ్ మెకానికల్ సిస్టమ్స్. ఇవన్నీ డిఫరెంట్ ఫీల్డ్స్ అమ్మా. మీరు మెకానికల్ ఇంజనీరింగ్ తీసుకుంటే వెళ్ళగలిగే ఫీల్డ్స్. కెరియర్ ఆపర్చునిటీస్: ఎలాంటి జాబ్స్ వస్తాయి అంటే మెకానికల్ ఇంజనీర్, డిజైన్ ఇంజనీర్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీర్, మెయింటెనెన్స్ ఇంజనీర్. ఇవన్నీ మీకు వచ్చే జాబ్ రోల్స్, జాబ్ పేర్లు. ఈ డిఫరెంట్ జాబ్ రోల్స్ లో మీరు వెళ్ళొచ్చు ఇఫ్ మీరు కనుక మెకానికల్ బ్రాంచ్ తీసుకొని బీటెక్ కంప్లీట్ చేస్తే. నెక్స్ట్, ఇంకొకటి అలాంగ్ విత్ ట్రిపుల్ మీకు గవర్నమెంట్ జాబ్స్ ఎక్కువగా ఉండే నెక్స్ట్ ఏదైనా ఉంది అంటే అది మెకానికల్ అమ్మా. మెకానికల్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ సెక్టార్స్ లో గవర్నమెంట్ జాబ్స్ లోకి వెళ్ళొచ్చు. గేట్, పిఎస్యూస్, ఇండియన్ రైల్వేస్. గేట్ రాస్తే రకరకాల పిఎస్యూస్ లో డైరెక్ట్ కొన్ని గేట్ ర్యాంక్ నుంచి వచ్చే జాబ్స్ అంటే గేట్ అనేది వన్ ఆఫ్ ది ఎంట్రన్స్ ఎగ్జామ్. ఇవన్నీ డిఫరెంట్ ఫీల్డ్స్, డొమైన్స్. బిహెచ్ఈఎల్, ఇస్రో, డిఆర్డిఓ, హెచ్ఏఎల్, ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, ఇండియన్ నేవీ, డిఫెన్స్ సర్వీసెస్. వీటికి గవర్నమెంట్ ఎవ్రీ ఇయర్ మనకి పోస్ట్ రిలీజ్ అవుతుందమ్మా. సో వన్స్ మీరు కనుక మెకానికల్ ఇంజనీర్ లో బీటెక్ కంప్లీట్ చేస్తే ఈ డిఫరెంట్ డొమైన్స్ లో మీకు జాబ్స్ కి అనేది మీకు ఎలిజిబుల్ ఉంటారు. అండ్ ఆల్సో ఈ జాబ్స్ అనేది వన్ ఆఫ్ ది హై పేయింగ్ జాబ్స్. ఏముందమ్మా, ఒక్కసారి గవర్నమెంట్ జాబ్ వస్తే లైఫ్ సెటిల్ అయిపోదు. దట్ ఇవన్నీ చాలా మంచి సెక్టార్స్ అమ్మా. ఈ సెక్టార్స్ లో జాబ్ వచ్చిందా ఇంకా వెనక్కి తిరిగి చూసుకునే పని ఉండదు. సో ఇఫ్ మీకు గనక ఇందాక సబ్జెక్ట్స్ చూపించా కదా మెకానికల్ ఇంజనీరింగ్ లో ఏమేమైతే ఉంటాయో ఆ మెకానికల్ ఇంజనీరింగ్ లో ఉన్న సబ్జెక్ట్స్ కనుక మీకు ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ చూస్ మెకానికల్ బ్రాంచ్. అదేమి ఓల్డెస్ట్ బ్రాంచ్ ఎవరు తీసుకోవట్లేదు ఇప్పుడు కాదు. యూ కెన్ చూస్. బట్ బీటెక్ చేస్తున్నప్పుడు ప్యారలల్ గా ఈ డిఫరెంట్ సెక్టార్స్ లో గవర్నమెంట్ జాబ్ కి ప్రిపేర్ అవ్వండి. సో దట్ బీటెక్ అయిపోగానే మనకు గనక గవర్నమెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే ఇమీడియట్ గా జాబ్ వచ్చేస్తుంది మీకు. ఓకేనా? నెక్స్ట్, స్కిల్స్ రిక్వైర్డ్. ఈ మెకానికల్ ఇంజనీర్స్ కి స్కిల్స్ ఏముండాలి అంటే స్ట్రాంగ్ ఫిజిక్స్, ఎక్కువ ఫిజిక్స్ ఏనా, ఫిజిక్స్ ఫండమెంటల్స్ బాగా వచ్చి ఉండాలి. మ్యాథమెటిక్స్ లాజికల్ థింకింగ్ వచ్చి ఉండాలి. నెక్స్ట్, సిఏడి సాఫ్ట్వేర్, ప్రోగ్రామింగ్ బేసిక్స్, ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్ ఫండమెంటల్స్, రోబోటిక్స్. నెక్స్ట్, సిమ్యులేషన్ సాఫ్ట్వేర్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. ఏ బ్రాంచ్ తీసుకున్నా సరే గుర్తుపెట్టుకుంటారా మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేది ఖచ్చితంగా డెవలప్ అవ్వాలమ్మా. డెవలప్ అయితే ఏంటి అంటే ఆఫ్టర్ దట్ జాబ్ వచ్చిన తర్వాత సర్వైవ్ అవుతాం మనం. అడ్వాంటేజెస్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్. మరి మెకానికల్ ఇంజనీరింగ్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఎవర్ గ్రీన్ కోర్ ఇంజనీరింగ్ బ్రాంచ్, ఆపర్చునిటీస్ ఇన్ మల్టిపుల్ ఇండస్ట్రీస్, ఎక్సలెంట్ గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీస్ వచ్చే ఉన్నాయి. నెక్స్ట్, హై డిమాండ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్,
growing robotics and automation sector. Next is strong scope in EV and aerospace. AI integration creating new career paths. కొత్త కెరియర్ పాత్స్ AI ప్లస్ మెకానికల్ వల్ల మనకి క్రియేట్ అవుతున్నాయి. మరి వీటి వల్ల వచ్చే ఛాలెంజెస్ ఏంటి అంటే, మెకానికల్ ఇంజనీరింగ్ ఈస్ అకాడమికల్లీ డిమాండింగ్ బికాస్ ఇట్ రిలీస్ హెవీలీ ఆన్ ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్. ఎక్కువ మనకి ఎక్కడ స్టూడెంట్స్ ఎక్కువ డిఫికల్ట్ ఫీల్ అవుతారు అంటే ఫ్లూయిడ్ మెకానిక్స్, థర్మోడైనమిక్స్, హీట్ ట్రాన్స్ఫర్, మెషిన్ డిజైన్, డైనమిక్స్ ఆఫ్ మెషినరీ. దీస్ రిక్వైర్ స్ట్రాంగ్ అనలిటికల్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. ఇక్కడ కొంచెం ఛాలెంజెస్ ఫేస్ చేస్తారమ్మా. ఇది గనక మీరు తట్టుకోగలిగి ఈ సబ్జెక్ట్స్ మీద గనక గ్రిప్ తెచ్చుకుంటే మంచి పర్సంటేజ్ తో బీటెక్ కంప్లీట్ చేసి అదే టైంలో ఏదన్నా ఈ మెకానికల్ మీద గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ వస్తే ఒక్కసారి గవర్నమెంట్ జాబ్ కొట్టారా లైఫ్ సెట్ అయిపోతుంది. ఇఫ్ మీకు మెకానికల్ ఇంజనీరింగ్ మీద ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. బై బై.